వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ యమున. ఇప్పుడు ఫైనాన్స్ ప్రొఫెషనల్ పసుపులేటి రమేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మేడం. సార్, అపార్ట్మెంట్ స్థలం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? సో, అది అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఉమ్, సో, అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉంటే, ఉమ్, మళ్ళీ ఫ్లాట్ తీసుకోవడం అవసరం లేదు. ఒక ఫ్లాట్ తీసుకొని మళ్ళీ ఇంకో ఫ్లాట్ తీసుకొని రెంట్‌కి ఇవ్వడం అనేది అవసరం లేదు. ఉమ్, ఎందుకంటే టెనెంట్స్‌కి ఇస్తే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెనెంట్స్‌కి ఇస్తే ఒకటొచ్చేసి ఫ్లాట్ మనకేమన్నా పాడు చేసే అవకాశం ఉంది ఫస్ట్ ఉమ్, పాయింట్. ఉమ్, రెండోదొచ్చేసి రెంట్లు కరెక్ట్‌గా ఇస్తారో లేదో ఉమ్, అదొక డౌటు. ఉమ్, టయానికి ఇస్తారో లేదో అదొక డౌటు. ఉమ్, మూడోదొచ్చి ఖాళీ చేయమంటే చేస్తారో లేదో అదొక హెడేకు. ఉమ్, సో, నాలుగోదొచ్చేసి రెంటల్ యాక్ట్స్ ఉన్నాయి. ఉమ్, మనమేమన్నా వాళ్ళు గట్టిగా అడిగితే వాళ్ళు పోయి మన మీద రివర్స్ కంప్లెయింట్ చేసే అవకాశాలున్నాయి. ఉమ్, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఉమ్, సో, అందుకని చెప్పేసి రెండోది అవసరం లేదు. ఒక ల్యాండ్ రూపంలో కొనుక్కోవచ్చు. ఉమ్, ఆ ల్యాండ్ గూడా ఏందంటే డెఫినిట్‌గా వితిన్ సిటీ ఉంటే మంచిది. ఉమ్, అంటే అది వితిన్ బౌండరీస్‌లో ఉండాలి. ఓకే. ఎక్కడైనా ఔట్‌కట్స్ వాటి దూరం వెళ్ళే కొద్దీ వాటి ఉమ్, విలువ తగ్గిపోతుంది. ఉమ్, దాని లిక్విడిటీ కూడా తగ్గిపోతుంది. ఉమ్, అవును. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే ఊర్లో ఉన్న లేకపోతే సిటీలో ఉన్న మధ్యలో ఉన్న అలాంటి స్థలాలనుకోండి కొద్దిగా ఉమ్, రేట్ ఎక్కువ ఉన్నా గానీ తొందరగా లిక్విడిటీ ఉంటుంది. ఉమ్, సో, అదొక మంచి మార్గం. ఉమ్, మళ్ళీ దాంట్లో కంపల్సరీగా ఏదో ఒకటి మనం నిర్మాణం చేసి ఉంచాలి. లేకపోతే ఎవరైనా ఇవాళ రేపట్లో కబ్జా చేసే అవకాశం ఉంది. అవును. ఉమ్, సో, లేదు ఇదంతా హెడేక్ ఉంది ఎందుకనుకుంటే ఒక ఇల్లు ఉంటే చాలు. ఉమ్, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంటే చాలు. ఉమ్, రిమైనింగ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్‌లా గాని, లేకపోతే గోల్డ్ రూపంలో గాని, ఉమ్, కానీ బాగా నమ్మకం ఉంటే కొద్దిగా రియల్ ఎస్టేట్‌లో గూడా. రియల్ ఉమ్, ఎస్టేట్ గూడా మంచిదే. ఉమ్, కానీ దానికి కంపల్సరీగా తీసుకునే పనైతే ఒక గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుంటే బెటర్. ఉమ్, సో, హుడా లేఅవుట్స్ ఇలాంటి వాటిలో తీసుకుంటే రిస్క్ ఉండకూడదు. అంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే చాలా లేఅవుట్స్ ఉమ్, హైడ్రా పరిధిలో ఉన్నాయి. అవును. అంటే బఫర్ జోన్స్‌లో బఫర్ ఉన్నాయి. జోన్స్. ఉమ్, ఎఫ్‌టీఎల్ జోన్స్, పవర్ జోన్స్‌లో ఉమ్, ఉన్నాయి. అంటే వాళ్ళ సపోజ్ 100 ఎకరాల వెంచర్ అనుకుంటే, ఒక 10 ఎకరాలు ఈ బఫర్ ఎఫ్‌టీఎల్ జోన్ కిందకే వస్తుంది. అవును. వస్తున్నాయి. హ్మ్. వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు కొనేది ఎక్కడ కొంటారో వాళ్ళకే తెలీదు. హ్మ్. అవును. వాళ్ళ అదృష్టం బాలేకపోతే బఫర్ జోన్‌లో కొనొచ్చు. అవును. అవును. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ జీరో అయిపోతుంది. సో, అందుకనే మనం యాక్చువల్లీ ఓపెన్ ల్యాండ్ అనేది కొద్దిగా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అవును. సో, దాని తోడేందంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు అమ్ముతానన్నా కొనేవాళ్ళు లేరు. హ్మ్. లిక్విడిటీ చాలా తక్కువుంది మార్కెట్‌లో. హ్మ్. ఇవాళ రేపట్లో హైదరాబాద్‌లో మనకు తెలుసు. సో, ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న రేట్ కూడా ఇప్పుడు లేదు. అవును. తగ్గిపోయినాయి. సరే తగ్గించి అమ్ముదామన్నా గానీ కొనేవాళ్ళు లేరు. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒక ఫ్లాట్ ఉండడానికైతే కొనుక్కోవాలి. హ్మ్. కొంతమంది ఆ రెంటెడ్ హౌసెస్‌లో ఉంటున్నారు. హ్మ్. వాళ్ళు ఓన్ ఫ్లాట్ కొనుక్కోవాలంటే అది మంచిదే. హ్మ్. లేదు ఒక ల్యాండ్ కొనుక్కొని ఇమ్మీడియేట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకొని ఉంటారంటే అది కూడా మంచిదే. హ్మ్. కొంతమంది నలుగురు, ఐదుగురు కలిసి ఒక ల్యాండ్ కొనుక్కుంటారు. హ్మ్. లేతే ఒక ఇద్దరు, ముగ్గురు కలిసి ఒక ల్యాండ్ కొనుక్కుంటారు. అప్పుడే ఇల్లు బిల్డ్ చేస్తారు. హ్మ్. ఫ్లోర్‌కి ఒకటి తీసుకుంటారు. హ్మ్. అది కూడా మంచి పద్ధతే. హ్మ్. కానీ ఒక దూరంగా అయితే ఒక మంచి రెప్యుటేటెడ్ వాటిలో తీసుకోవాలి. హ్మ్. సో, ఒక మంచి అంటే బాగా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ వెంచర్స్ ఉంటాయి. హ్మ్. జీహెచ్ఎంసీ లోపల హెచ్ఎండిఏ పరిధిలో ఉండేవి. సో, బాగా క్రెడిబిలిటీ ఉన్న ఒక సపోజ్ 100 వెంచర్‌లు అలా ఏసిన సంస్థలున్నాయి. హ్మ్. వాటి ద్వారా తీసుకోవడం మంచిది గానీ, ఇది కూడా ఇవాళ రేపట్లో చాలా రీసెర్చ్ చేసి తీసుకోవాల్సిసొచ్చేసింది. హ్మ్. అవును. ఇంతకుముందంటే ల్యాండ్ అంటే ఎళ్ళిపోయి తీసేసుకునేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు మనకు తెలిసిందే. హ్మ్. హైడ్రా వచ్చిన తర్వాత ల్యాండ్ తీసుకోవాలంటే ఒకటికి 4 సార్లు ఆలోచించాలి. ఆలోచించాలి. అవును. దాని తీసుకున్న తర్వాత కూడా భయంగానే ఉంటుంది. అవును. హ్మ్. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఓన్ ఫ్లాట్ అయితే ఉండాలి. హ్మ్. మిగిలిన అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం మంచిది. స్టాక్ మార్కెట్స్‌ని ఒక ఆదాయ మార్గంగా మనం భావించొచ్చా? ఆదాయ మార్గం అంటే లాంగ్ టర్మేనండి. హ్మ్. ఇవాళ రేపట్లో యువత ఏం చేస్తున్నారంటే, హ్మ్. ఇప్పటికిప్పుడు ఒక రూ. 1,00,000 తెచ్చేసి, హ్మ్. నేను రోజుకి రూ. 1000 సంపాదించేస్తాను. హ్మ్. రోజుకి 2000 సంపాదించేస్తాను అనుకుంటే తప్పే అది. హ్మ్. స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా ఆదాయ మార్గమే కానీ లాంగ్ టర్మ్‌లో. హ్మ్. ఇవాళ 1,00,000 పెడితే 12% ప్రకారం 6 ఏళ్లకి 2,00,000 అవుతుంది. హ్మ్. అప్పుడు దాని ఫ్రూట్స్ తీసుకోవాలి. హ్మ్. సపోజ్ మనం ఒక ప్రణాళిక పెట్టుకొని ఓ 15 ఇయర్స్ పాటు హ్మ్. ఓ 15,000 ఎస్ఐపి కట్టుకుంటే హ్మ్. అట్‌లీస్ట్ ఒక 15% రిటర్న్ గాని మనం ఎక్స్‌పెక్ట్ చేయగలిగితే హ్మ్. ఒక 1,00,00,000 అవుతుంది. హ్మ్. రూ. 1,00,00,000 అయితే మనం రిటైర్ అయిపోవచ్చు. హ్మ్. రూ. 1,00,00,000 అయితే హ్మ్. ఆ రూ. 1,00,00,000 బ్యాంక్‌లో పెట్టి, హ్మ్. లేకపోతే ఆ రూ. 1,00,00,000 మ్యూచువల్ ఫండ్‌లో ఉంచేసి, హ్మ్. మనం నెలకి ఎట్లా హ్మ్. ఏదైనా 70, 80 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు. హ్మ్. జీవితాంతం విత్‌డ్రా చేసుకోవచ్చు. హ్మ్. అది ఒక ఆదాయం వనరు అయిద్దక్కడ. హ్మ్. అది ఎస్‌డబ్ల్యూపీ అంటారు. సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్ అంటారు. హ్మ్. అంటే స్టాక్ మార్కెట్‌లో డైరెక్ట్ పెట్టుబడి పెట్టకుండా మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేసి ఓ 15 ఇయర్స్ తర్వాత 1,00,00,000 అయిన తర్వాత
15 ఇయర్స్‌కో, 10 ఇయర్స్‌కో ఎప్పుడైనా ఒక 1 క్రోర్ అయిన తర్వాత దానిలో నెలకి ఇంతని విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేగాని ఇవాళ రేపట్లో యూత్ ఎలా ఆలోచిస్తున్నారంటే దాన్ని ట్రేడింగ్ చేసి సంపాదిద్దాం అనుకుంటున్నారు. అది చాలా ఇంపాసిబుల్. లాస్ట్ అక్టోబర్ నుంచి 2024 అక్టోబర్ నుంచి ఈ రోజు వరకు ట్రేడింగ్‌లో అందరూ నష్టపోయిన వాళ్ళే గానీ, లాభాలు పొందిన వాళ్ళు ఎవరు లేరు. సో, కంపల్సరీగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ మంచిది. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా చెప్పారు. వింటున్నారు కదా! మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీకున్న డౌట్స్‌ని కూడా క్లియర్ చేస్తారు.